వినాయక చవితి ఉత్సవాలనగానే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు. ఏటా ఏదో ఒక ప్రత్యేకతో కొలువుదీరే విఘ్నాధిపతి ఈసారి 60 అడుగుల గజసింహాసనంపై మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. వినాయక ఉత్సవాలు దగ్గర పడుతుండటంతో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోని ఖైరతాబాద్ సర్వలోక మహాగణపతి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాడు. 60 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పుతో భక్తుల్ని ఆకర్షించే విధంగా భారీ గణపతి తయారీకి 2 నెలలుగా కళాకారులు కృషి చేస్తున్నారు. ఏటా విభిన్న అవతారాలతో దర్శనమిచ్చే గణపయ్య ఈసారి గజసింహాసనంపై లోక విహారానికి వెళ్తున్న ఆకృతిలో కొలువుతీరనున్నాడు. సతీ సమేత త్రిమూర్తులు ఆశీర్వదిస్తున్న చిత్రాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గణపతికి ఓవైపు ఉదయిస్తున్న సూర్యభగవానుడు, ఇంకోవైపు తుల్జా భవాని ద్వారా ఖడ్గాన్ని స్వీకరిస్తున్న ఛత్రపతి శివాజీ ప్రతిమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ గణపతి తయారీకి సరంజామా కూడా భారీగానే అవసరమవుతోంది. 12 టన్నుల ఇనుము, 34 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 2700 కిలోల కొబ్బరి పీచు, 10,000 మీటర్ల జనపనార, 12,500 కిలోల బంకమట్టి, 2,500 కిలోల సున్నం వినియోగిస్తున్నట్లు ఖైరతాబాద్ విగ్రహ కమిటీ సభ్యులు చెబుతున్నారు. తాపేశ్వరం కాజా తయారీలో మంచి గుర్తింపు పొందిన మల్లిబాబు నేతృత్వంలో 3,500 కిలోల భారీ లడ్డూను ప్రసాదంగా పెట్టనున్నారు. ఈ సంవత్సరం వచ్చి సర్వలోక వినాయకుడు శాంతి రథంపై మన ఐరావతాల రథంపై ఖైరతాబాద్ నుంచి బయలుదేరుతాడనే కాన్సెప్ట్ ఈ సంవత్సరం మేము రెడీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము కలకత్తా వారు వచ్చారు, అదేవిధంగా మన చెన్నై వాళ్ళు, లోకల్ ఇక్కడ హైదరాబాద్ ఆర్టిస్ట్ అందరు కలిసి పెద్ద ఎత్తున చేస్తున్నారు. గణపతి ఆకారంపై తర్జన భర్జన పడుతున్న సమయంలో కలలో వినాయకుడు కనిపించిన ఆకారాన్ని రూపొందిస్తున్నట్లు శిల్పి చెబుతున్నారు. మామూలుగా ఒక వినాయకుడిని ఏనుగు రథం చేయాలని కమిటీ చైర్మన్ గారు చెప్పారు. సడన్గా ఒక రోజు ఈయన మొత్తం శివ పార్వతులతో పాటు విష్ణు బ్రహ్మ మహేశ్వరులతో వస్తున్నట్టు నైట్లో నాకు కళ వచ్చిందండి. అది మార్నింగ్ లేచిన వెంటనే ఈయనకి దర్శన్ గారు చైర్మన్కి చెప్పానండి. ఆయన కూడా ఓకే అన్నారు. దాన్ని బట్టి మళ్ళీ డిజైన్ ఫైనల్ చేయడం జరిగిందండి. హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రకృతి సిద్ధ రంగులు వాడుతున్నారు. వారం ముందుగానే భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకున్నట్లు నిర్వాహక కమిటీ చెబుతోంది. నిమజ్జనానికి 3 రోజుల ముందు నుంచే భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని పంచనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.